తాజాంశాన్ని చూస్తున్నాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పిఎస్ లో పోలీసులు 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణకు సంబంధించిన వివరాలేంటి? రాణి, ఉదయం 10:30 సమయంలో పలాస పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటికి నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఎలాగైనా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఆయనకి ఆదేశించడంతో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. వైకాపా కార్యకర్తలతో పాటు సీదిరి అప్పలరాజు వెళ్ళడంతో సీదిరి అప్పలరాజు పలాస పోలీస్ స్టేషన్ లో విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొత్తం మోహరింపు అయిపోయారు. మొత్తం వైకాపా కార్యకర్తలందరూ పోలీస్ సరౌండింగ్ అంతా మోహరించారు. అయితే కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున మోహరించడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సీదిరి అప్పలరాజుకు మాత్రం విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాణి, అంటే ఈశ్వర్, కేసు నమోదయ్యి గత ఏడాది జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన ఎన్నిసార్లు విచారణకు హాజరయ్యారు, ఏం చెప్తున్నారు? అది గత ఏడాది కేసు నమోదు అయిన వెంటనే దీని మీద ఒక విచారణ అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళా అదే కేసుకు సంబంధించి అంటే ప్రభుత్వం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. దీంతో ఆ నేపథ్యం మీద విచారణకి దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ విచారణ ఈ రోజు చేస్తున్నారు. దానికి కంపల్సరీగా హాజరు కావమని ఈయనకి చెప్పారు. ఈయనతో పాటు ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ లో ఈయన అనుచరులకు కూడా విచారణ జరుగుతుంది. ధన్యవాదాలు ఈశ్వర్.